1,50,000 పైచిలకు ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, 6 లక్షల పైన ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉన్నారు. నా పేరు పులి లక్ష్మయ్య, తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల జేఏసీ ప్రెసిడెంట్. మేము ఈ ప్రజాప్రభుత్వానికి కోరుకున్నది ఒకటే, ఈ ఏజెన్సీల వల్ల మాకు ప్రతిరోజు దోపిడీ జరుగుతూ ఉంది. ఎప్పుడు పడితే ఈ ఏజెన్సీలు కుమ్మెక్కై ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. చూడండి, ఒకసారి మనం చూస్తే ప్రతి జిల్లాలలో మా యొక్క దారి దోపిడీ 1,50,000 పైచిలకు ఉద్యోగస్తుల యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల రక్తాన్ని పిలుస్తూ ఉన్న ఏజెన్సీలు. ఈరోజు ఒక్కొక్క ఏజెన్సీ సుమారుగా ఈపీఎఫ్ కూడా కట్టడం లేదు. 3 నెలల నుంచి 5 నెలలు అంటే 5,000 రూపాయలు ఒక్కొక్క ఎంప్లాయ్ మీద వీళ్ళు తీసుకుంటారు, ప్లస్ కమిషన్. ఇంకొకటి, మనము ప్రజెంట్ చూస్తే 18% జిఎస్టీ. మనం జిఎస్టీ ఎవరు కడతామండి? మామూలుగా వస్తువుల మీదనో బట్టల మీదనో దేని మీదనో కట్టాలి జిఎస్టీ. ఈరోజు మమ్మల్ని ఒక వస్తువుల కంటే దారుణంగా చూసి గత ప్రభుత్వం జిఎస్టీ కడుతుంది మా మీద 18%. అంటే సుమారుగా 5,000 రూపాయలు జిఎస్టీ కడుతుంది మా పేరు మీద. ఎందుకు జిఎస్టీ? మేము ఎంప్లాయీస్లో మనుషులం, మా మీద జిఎస్టీ కట్టడం ఎందుకు? ఈ జిఎస్టీ రద్దు చేసి వాళ్ళకి ఇచ్చే కమిషన్ రద్దు చేస్తే మాకు 5,000 నుంచి 6,000 రూపాయలు పెరిగితే మేము కనీసం గౌరవంగా బతుకుతాం. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో పని చేస్తున్నా కూడా డిపార్ట్మెంట్లలో మేము చెప్పుకోలేని పరిస్థితి. మీరు ఎక్కడ చేస్తున్నారంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏం పని అంటే అవుట్సోర్సింగ్ అంటే ఉంది, అయ్యాలు ఉంటే రేపు పోతారు, మిమ్మల్ని తీసేస్తారని. అంటే ఒక ఉద్యోగ భద్రత లేని కుటుంబాలుగా మేము బతుకుతున్నాం. ఇన్ని లక్షల కుటుంబాలు మా మీద బతుకుతూ ఉన్నాయి. కాబట్టి ఏజెన్సీలు కనుక రద్దు చేస్తే మాకు 100% న్యాయం జరుగుతుంది. ఒక్కొక్క ఉద్యోగాన్ని తీసేసి ఏజెన్సీలు 2 లక్షలకు 3 లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఈ మెడికల్ కాలేజీలు పెట్టి చాలా జిల్లాల్లో ఉన్న మెడికల్ కాలేజీలలో ఒక్కొక్క కార్మికుని కాల్చి 2 లక్షలు 3 లక్షలు పెట్టుకొని వాళ్ళని సంవత్సరం వరకు ఉద్యోగం చేపించి మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళని పెడతారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈ పక్క రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో ఏజెన్సీలు తీసేసి ఒక కార్పొరేషన్ లాంటిది పెట్టి ఉద్యోగస్తులకు 2వ తారీఖు 3వ తారీఖు జీతం ఇస్తూ ఉన్నారు. ఈరోజు మాకు 3 నెలల నుంచి 6 నెలల వరకు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. రెగ్యులర్ ఉద్యోగస్తులకు మాతో పాటే వస్తూ ఉన్నాయి. దయచేసి ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా సమస్యను అర్థం చేసుకొని ఏజెన్సీని ఎమ్మటే రద్దు చేయండి. ఈరోజు మాకు ఆరోగ్యపరంగా సమస్య వస్తే మాకు ఎటువంటి డోకా లేదు. ఇలా మేము అప్పులు చేసి మాకు ఏ జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా కూడా అప్పులు చేసి మేము హాస్పిటల్కి పోయి లక్షలు పెట్టాల్సి వస్తుంది. ప్రతి నెల జీతాలు రాక అప్పులు చేసి బతుకుతూ ఉన్నాం. మేము తక్షణం ఇది కొంచెం అర్థం చేసుకోగలరని చెప్పి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అమ్మ, మీ పేరు? నా పేరు శకుంతల, రాచర్ల శకుంతల. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పురాణపూల్ నుంచి వస్తున్నాము. జయగూడ పురాణపూల్ దుర్గానగర్ నుంచి వస్తున్నాం మేము. మీ సమస్య చెప్పండి. నా సమస్య అంటే గత 15 ఏళ్ళ కిందట మేము 200 గజాలు కొన్నాము. అప్పట్లో మా ఆయన చనిపోయిండు, పరిస్థితి లేకుండే. ఆ 200 గజాలు కొందామన్నా మా పరిస్థితి లేకుండే. ఒక 100 గజాలు మా అక్క, ఒక 100 గజాలు నేను కంటే కంబైన్లో కొన్నాము. ఇప్పుడు మాకు సర్వే నెంబర్లు చూపిస్తలేడు. ఆ సర్వే ఇచ్చిన ఆయననే కబ్జా చేసుకుని అంటుండు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఏమంటారు, అన్ని డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురు. ఇది వీళ్ళు అమ్మిండ్రు, వాళ్ళు అమ్మిండ్రు అని చెప్పిండ్రు. ఇప్పటిదాకా మాకు ఏ సమాధానం రాలే. 2 ఏళ్ళు అవుతుంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కూడా ఇప్పటిదాకా సమాధానం రాలే మాకు. ఏం సమాధానం? నిన్న కూడా పోయినాము. నిన్న సర్కల్ షాప్ లేకుండే, మళ్ళీ ఇప్పుడు కూడా పోదామని అనుకుంటున్నాం. మళ్ళీ ఆయన ఏమంటాడో తెలియదు. మీరు కోట్ల పెట్టినా మీరు కోట్ల పెట్టినా కూడా మేమేం గెలవనియము అన్న కాడికి వచ్చింది ఇప్పుడు వాళ్ళది. మేము 200 గజాలకు 5 లక్షలు ఇస్తాము. పోలీస్ స్టేషన్లకు పోతే వాళ్ళు పిలిపించిర్రు. పిలిపించినందుకు ఎక్కడ, ఏ పోలీస్ స్టేషన్కి? చీరాల పోలీస్ స్టేషన్ పిలిపించిండ్రు. పిలిపించినాక కూడా మాకు వాళ్ళు ఏమన్నారు, పిలిపించినప్పుడు కీసర పోలీస్ స్టేషన్ పిలిపించినప్పుడు మాకు అన్నారు 5 లక్షలు ఇస్తామన్నారు. మేము అప్పట్లో ఒప్పుకోలేము. మేము పెట్టిన ధర కూడా కాదు. మాకు ఏ పరిస్థితులు ఉన్నాము, మాకేం లేవు. మరి ఇంకా కొంచెం మేము ఒక్కొక్కరికన్నా 5 లక్షలు ఇవ్వండి అని అంటే 5 లక్షలు ఏమో, ఇద్దట్లోనే 5 లక్షలు ఇస్తాము. కొట్లాడండి, మీతో కాదు ఆ కొట్లాట. మేము 5 లక్షలు ఇస్తా అని ఎవరన్నారు మీతోటి? 5 లక్షలు ఇస్తా అని అమ్మిన వాళ్ళు కాదు, ఆయన పేరు చెప్తా నాకు, లింగమైన నాకు ఎవరైతే ల్యాండ్ ఇప్పించారో ఆ లింగమైన నాయట అని చెప్పిండు మాకు 5 లక్షలు ఇస్తామని. మేము ఒప్పుకోకపోతే ఇప్పటిదాకా 2 సంవత్సరాలు అవుతుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం, ఏం సమాధానం లేదు. ఇప్పటిదాకా మాకు కోర్టుకు పోయేంత కూడా మా దగ్గర డబ్బులు లేవు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ దగ్గరకు వచ్చి మాకు ఏమన్నా న్యాయం చేయాలని మేము. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి? ఇదే మొదటిసారి? ఇది మొదటిసారి. పిఎస్కి అయితే మస్తు సార్లు పోయినాము. ఇవాళ రండి, రేపు రండి, మేము పిలిచినప్పుడు రండి, మీకు ఫోన్ చేస్తాము. 1-2 సార్లు ఫోన్ చేసినా కూడా మాకు లింక్ డాక్యుమెంట్స్ తీసుకురు. ఎవరి దగ్గర ఏమమ్మిండ్రు, ఎవరి దగ్గర చేసేస్తామమ్మా అని అంటారు. అది మేము ఎల్ఆర్ఎస్ వేసినా మా పేరు మీదనే వస్తుంది. మళ్ళీ ఆయన వేరే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను మాకు ఇప్పట్లో ఎరకైంది. మేమంతే ఆయనతో కొట్లాడేంత మా దగ్గర పరిస్థితి లేదు. మా పిల్లల్ని మేము ఆగం చేసుకున్నట్టు, మాకు 2 మగ పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళైన. మా ఆయన చచ్చిపోయి 20 ఏళ్ళు అవుతుంది. నాకు ఏది పరిస్థితి లేదమ్మా. ఇప్పుడు మేము కేసు కోర్టులో వేసుకుందామన్నా కూడా మా దగ్గర డబ్బులు లేవు తల్లి.
కాబట్టి మేము ఈ రేవంత్ రెడ్డి సార్కి దయచేసి మా ల్యాండ్ మాకు ఇప్పించేసి మా సర్వే నెంబరు ఏదో మాకు ఇప్పించేస్తే మేము అంత